టవర్స్ ఉన్నాయి చూడండి. మనము ప్రస్తుతానికి మనకి చార్మినార్ వెళ్ళే వాళ్ళ స్ట్రీట్లోనే ఉన్నాం. స్ట్రీట్లో అయితే మామూలుగా అన్నీ చూడండి 100, 150 ఆ రూపీస్లోనే మనకైతే ఇక్కడ కనబడుతున్నాయి చూడండి షాపింగ్స్ అన్నీ. ఇక్కడ మొత్తం మనకు గాజుల షోరూమ్స్ కనబడుతున్నాయి, బట్టలై. లెఫ్ట్ సైడ్ కూడా చూడండి. మనం ఆల్మోస్ట్ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చినాం. కొంచెం ముందుకు వెళ్తే మనకు చార్మినార్ ఉంది. టైమింగ్ వచ్చేసి మనకు 5:30 క్లోజ్ అయిపోతుంది. 10 to 5:30 ఉంది. టికెట్ ప్రైస్ వచ్చేసి 25 రూపీస్ ఉందట. మనం వాళ్ళ ముందుకు వెళ్ళాక టైం ఉంటే అయితే పైకి వెళ్దాం. వావ్, దగ్గరికి వెళ్తూ ఉంటే చూడండి మనకు చార్మినార్ ఎంత సూపర్ కనబడుతుంది చూడండి ఒకసారి. ఓకే, చుట్టూ మనకు వచ్చేసి అన్ని షాపింగ్ మాల్సే ఉన్నాయి. షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్సే కనబడుతున్నాయి చూడండి అంతటా. మనకు సంక్రాంతి ఫెస్టివల్కి వచ్చేసి ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ వచ్చేసి మనకు 50% ఆఫర్లోనే ఉన్నాయి. షర్ట్స్ వచ్చేసి ఒక ఎంత మనకు ఎంత ఉన్నారా 50 రూపీస్ నుంచా 50 రూపీస్ నుంచి 200 మధ్యలో మంచి మంచి షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎంత రష్ ఉంది చూడండి ఒకసారి. అసలు మనం అడుగేస్తూ అడుగు పెట్టరాకుంటున్నది రష్ అయితే. చుట్టూ చూడండి అన్ని షాపింగ్ మాల్స్, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కనబడుతున్నాయి చూడండి ఒకసారి. ఫైవ్ 5:30 వరకు అలా అయితే ఉంది. మనకు క్లాక్ టవర్ కనబడుతుంది చూడండి. 5:10 టైం అవుతుంది. అందులో అయితే చాలామంది పైకి ఎక్కి కనబడుతుంది. పై వరకు అయితే ఎక్కారు. అంతే, కొంచెం అప్పుడు రినోవేషన్లో ఉండే, ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. రైట్ సైడ్ ఉన్న ఒక్క మినార్ మాత్రమే కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నది. వీలైతే పైకి ఎక్కుదాం మనం. ఇదంతా షాపింగ్ ఏరియా చూడండి. మొత్తం ఎంత రష్ ఉంది చూడండి. మనకు హైదరాబాద్లో వచ్చేసి ఫుల్ రష్ ఉన్న ఏరియా వచ్చేసి మనకు ఈ చార్మినార్గానే చెప్పుకోవచ్చు. వావ్, చుట్టూ కూడా చూడండి ఎంత రష్గా ఉందో. ఓకే, మెయిన్ మనం చార్మినార్ దగ్గర వచ్చేసాం. మామూలుగా షాప్స్ వాళ్ళ బైకులు కూడా ఇక్కడ వరకే అలౌ చేస్తారు. మనదైతే ఎక్కడనో పార్క్ చేసుకోవాల్సి అయితే వస్తుంది. ఒకసారి చూడండి, చార్మినార్ మనం దగ్గరకు వచ్చినాం. ఆ కింద 4 పిల్లలు చూడండి ఎంత సూపర్ కనబడుతున్నాయో. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ ఇప్పటికీ ఎంత సూపర్గా ఉన్నాయో చూడండి ఒకసారి. ఏమున్నాయి ఆయన అన్ని ఎంత ఉన్నాయా ప్రైజెస్? 250 రూపీసా? 50, 60 జ్యువెలర్స్ 150 రూపీస్, 60 రూపీస్. ఓకే, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. వావ్, మొత్తం మనకు ఎక్కడ చూసిన షాపింగ్ కనబడుతుంది చూడండి. అప్పటి మినార్లు కూడా చాలా సూపర్గా అనిపిస్తున్నాయి చూడండి ఒకసారి ఇక్కడ నుంచి. ఒకసారి ఈ కన్స్ట్రక్షన్ చూడండి ఎంత సూపర్గా కనబడుతుందో. ఎన్నో మూవీస్లో అయితే మనం ఈ చార్మినార్ కూడా చూసినాం. ఇక్కడ నుంచి గోల్కొండ కోటకైతే మనకు దారి అయితే ఉండేదట. నీళ్ళు ఉన్నాయి కదా, బ్యాగ్స్. ఓకే ఓకే, ఏంటి ఎనీ ఐటమ్ 50 రూపీస్ అట. ఓకే, అత్తర్లు, షూలు. ఓహో, మక్కా మస్జిద్ మనకి ఇక్కడ కనబడుతుంది చూడండి వాట్ సైడ్. మనం చిన్నప్పుడు తిన్న ఈ పీచ్ మిఠాయి అవి కూడా కనబడుతున్నాయి చూడండి. అయితే మనకి ఈ చార్మినార్ పక్కన ఏంటంటే దొరకందంటూ ఏమి ఉండదు. ఇక్కడ ఏ వస్తువు కావాలన్నా ఇక్కడే దొరుకుతుంది. ఒకసారి చూడండి, మీకు అన్నీ కనబడుతూనే ఉన్నాయి. బెలూన్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క వస్తువు అయితే ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి. ఇప్పుడు మనం భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాం చూడండి. అమ్మవారి యొక్క విగ్రహం చూడండి ఎంత ప్రకాశిస్తుందో. తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే దర్శనం చేసుకోండి. ఒకసారి ఈ పక్కకు కూడా చూద్దాం చూడండి ఎలా ఉందో. ఇదంతా మనకు ఈ షాపింగ్ ఏరియా. ఇక్కడ అంటే ఏంటంటే మీకు అన్ని ఈ సంక్రాంతి స్పెషల్లో 50%కే దొరకడం అయితే జరుగుతుంది. ఇక మనకు ఆలయం యొక్క వ్యూ చూడండి ఇక్కడ కనబడుతుంది. చాలా సూపర్గా అయితే ఈ ప్రదేశం అయితే ఉంది.
అమ్మవారు అయితే చూడండి, ఇక్కడ నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఎంత సూపర్ కనబడుతుందో. మనకు చార్మినార్ అంటే చార్మినార్తో పాటు అమ్మవారు కూడా చాలా ఫేమస్. చార్మినార్ ఎక్కి చూసొచ్చిన వాళ్ళు కిందికి వచ్చేస్తారు చూడండి. ఈ పక్కకు వచ్చేసి టికెట్ కౌంటర్ అయితే ఉందట. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళవలసి అయితే ఉంటుంది. అక్కడనే టికెట్ ఉంటుందట. ఆ ఏరియా మనకు ఎంట్రన్స్ కూడా అక్కడనే ఉందట. ఒకసారి ముందుకు వెళ్ళి చూద్దాం. వావ్, సూపర్గా ఉంది చూడండి. అక్కడి నుంచి ఒక ఎంట్రన్స్ అయితే ఉంటుంది. వెళ్ళాక చూద్దాం, అక్కడ మీకు చూపిస్తా. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ వరకు అయితే అలో చేసేవాళ్ళు. ప్రస్తుతం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ముందే మన బైక్స్ అవన్నీ అయితే పార్క్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టికెట్ కౌంటరా? ఇక్కడ టికెట్ కౌంటర్ ఉన్నది. ఇక్కడనే టికెట్ తీసుకొని మనం పైకి అయితే వెళ్ళాలి. ఆ పక్క నుంచి వెళ్తుంది చూడండి. ఆ 4 మినాలు ఉన్నాయి కదా, కింది నుంచి అయితే 4 మినాల నుంచి పైకి అయితే ఎక్కొచ్చు. కానీ ప్రస్తుతానికి అయితే ఎక్కనిస్తారు. ఏంటి చూపించు, ఏంటి? అరే చూసాం, వీడియో చూసాం. అరే ఇది డిఫరెంట్గా ఉందిరా. నేను గౌన్స్ ఉన్నాయి. ఎంత కొట్టరా గౌన్స్? ఎంతనో? ఇట్నా ఇక్కడ రేట్స్ చెప్పుడు బాగానే చెప్తారు, కానీ మనం కనుక్కుంటే చాలా తక్కువకే వస్తాయి. సరే ఇక్కడ చూడండి, అత్తర్లో ఏమో ఉన్నాయి. తీసుకుంటారా? ఏమో నాకు అవసరం లేదు, మనం వాడగానే. మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. మొత్తం ప్లాస్టిక్ ఉన్నాయి. సూపర్గా ఉంది ఫ్లవర్ షాప్. చాలా వరకు ఏంటంటే చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని. మనకు ఆ స్టేట్ వచ్చేసి హరహర మహాదేవ్ టెంపుల్ ఉన్నది. ఒకసారి ఆ టెంపుల్ దగ్గర కూడా వెళ్దాం. మనం మొత్తానికైతే ముందు భాగంలో ఉన్నాం. యాక్చువల్గా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇటు సైడ్ అయితే ఉంది. మనకు వెహికల్ అలో లేదు కాబట్టి అటు సైడ్కి వెళ్ళి అయితే వచ్చినాం. ఇటు అక్కడికి వెళ్ళి వస్తే ఒక ఎంట్రన్స్ అవుతుంది చూడండి. మొత్తం 3 వైపుల నుంచి అయితే రావచ్చు చార్మినార్కు. ఇది మన చార్మినార్ యొక్క విశేషాలు. షాపింగ్కు మీకు తక్కువ రేట్లో రావాలంటే మాత్రం ఈ చార్మినార్కు వస్తే మీరు అనుకున్న రేట్లో అనుకున్న వస్తువు అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ.